జపాన్‌లో వెడుతున్న ప్రభాస్, అనుష్క శెట్టి పెళ్లి వదంతుల నేపథ్యంలో మరోసారి పెద్ద ఎత్తున రూమర్లు. ఇంతకీ ఏంటి నిజం? బాహుబలి జంటపై లెక్కలేనన్ని రూమర్లు. పలుమార్లు వివరణ ఇచ్చిన ప్రభాస్, అనుష్క. తాజాగా వీళ్ళిద్దరూ కలిసి జపాన్‌కు వెళ్తుండడంతో ఈ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అసలేం జరుగుతోంది? ఇద్దరూ కలిసి జపాన్ ఎందుకెళ్తున్నారు? బాహుబలి స్టార్లు ప్రభాస్, అనుష్క ఏం చేసినా వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారు. వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారని పదే పదే రూమర్స్ రావటం అందుకు కారణం. తాజాగా అలాంటిదే ఓ వార్త మరోసారి వైరల్గా మారింది. అదేంటంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్వీటీ అనుష్క శెట్టి ఇద్దరూ కలిసి జపాన్కు వెళ్తున్నారట. ఈ ప్రత్యేక ప్రయాణం వెనుక రహస్యం ఏమిటనే చర్చ హాట్ టాపిక్గా మారింది. బాహుబలి సినిమా కోసం సుమారు 5 ఏళ్ల పాటు కలిసి పనిచేయడం వల్ల ప్రభాస్, అనుష్క మధ్య రూమర్స్ అనేకం వచ్చాయి. వారి మధ్య అత్యంత సన్నిహితమైన స్నేహబంధం ఉందని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు హల్చల్ చేశాయి. అయితే అలాంటిదేమీ లేదని అటు ప్రభాస్, ఇటు అనుష్క ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. కరణ్ జోహర్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ రియాలిటీ షోలో ఇటీవల దర్శకుడు రాజమౌళి, దగ్గుపాటి రాణాతో కలిసి పాల్గొన్న ప్రభాస్, అనుష్కతో తన స్పందించారు. అవి రూమర్సేనని, అందులో ఎలాంటి వాస్తవం లేదని వివరణ ఇచ్చారు. ఒక హీరో హీరోయిన్ కలిసి ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చేస్తే రూమర్స్ అంటగట్టేస్తారు. అనుష్కతో కలిసి నేను ఇప్పటికే 3 సినిమాలు చేశా. అందులో బాహుబలి ది బిగినింగ్, బాహుబలి కంక్లూషన్ సినిమాల కోసం చాలా కాలం పనిచేశాను. ఇక మాపై అలాంటి రూమర్లు రావడం వింతేమీ కాదు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. కావాలంటే రాజమౌళి సార్‌ని అడగండి అని ప్రభాస్ అన్నారు. ఇక ప్రభాస్‌తో తన పెళ్లి వార్తలపై అనుష్క స్పందిస్తూ, బాహుబలిలో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అలా అని అలాంటి కెమిస్ట్రీని నిజ జీవితంలోనూ ఆశించకూడదు అన్నారు. ప్రభాస్ కుటుంబ సభ్యులతో పాటు అనుష్క ఫ్యామిలీ కూడా ఇప్పటికే ఈ వార్తలను ఖండించారు. అయితే ఇద్దరు కలిసిన ప్రతిసారి వీరి మధ్య ఏదో ఉందనే వార్తలు తెరపైకొస్తూనే ఉన్నాయి. ఇంతకీ ప్రభాస్, అనుష్క కలిసి ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటి అని రకరకాల మేర డిస్కషన్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్, అనుష్క కలిసి నటించిన 'మిర్చి' సినిమాలో తెలుగులో మంచి విజయం సాధించింది. తాజాగా దీన్ని జపాన్లో విడుదల చేస్తున్నారు. మార్చి 2న విడుదలవబోతున్న ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి ప్రభాస్, అనుష్క అక్కడికి వెళ్తున్నారట. జపాన్ డిస్ట్రిబ్యూటర్ కోరిన కోరిక మేరకు ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి ప్రభాస్, అనుష్క ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. 'మిర్చి' సినిమాతో పాటు ప్రభాస్ నటించిన మూడో చిత్రం 'డార్లింగ్'ని కూడా జపాన్ దేశంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్, అనుష్క ఎవరి ప్రాజెక్టులో వాళ్ళు బిజీగా ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న 'సాహో' సినిమా కోసం పనిచేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ సందడి చేయబోతోంది. ఇక అనుష్క శెట్టి 'సైలెన్స్' అనే సినిమా ద్వారా సరికొత్త పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో స్వీటీ ఓ మూగ పాత్ర పోషించబోతున్నట్టు చిత్ర బృందం ఇప్పటికీ వెల్లడించింది.